తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందుగా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని గుర్తు చేశారు. విభజన తరువాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదన్నారు. తాను ఏ పార్టీని తప్పుపడటం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్లో తొలుత రైల్వే స్టేషన్ మోడీ ఏర్పాటు చేశారు. రామగుండం ఎరువు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు ఆదాయ పన్ను కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. మరోవైపు కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కానీ మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. హౌస్ సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు. అయితే వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనుంది. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.